జాను, ఏంటక్క ఇది? ఏమైంది అసలు? నువ్వు దొంగతనం చేయడం ఏంటి? ఏం జరిగిందో, ఇదంతా ఎలా జరిగిందో నాకు ఏం తెలియట్లేదు జాను. నేను కూరగాయల కోసం మార్కెట్కి వెళ్ళొచ్చాను. వచ్చేసరికి నా పర్సులో తాళుంది. ఆ తాళి నీ పర్సులోకి ఎలా వచ్చిందక్క? అదే నాకు అర్థం కావడం లేదు జాను. అనుమానం లేదక్క, ఇదంతా ఎవరో కావాలనే చేస్తున్నారు. ఒక్క నిమిషం ఉండు. ఎస్ఐ గారు, మా అక్క తులసిని అమ్మవారి తాళి దొంగతనం చేసిందనే కదా తీసుకొచ్చారు. ఎస్, నిజంగా అది మా అక్కే దొంగతనం చేస్తుంటే అలా పర్సులో ఎందుకు పెట్టుకుంటుంది? అది ఆవిడే చెప్పాలి. మాకు అది అమ్మవారి తాళే అని కన్ఫర్మ్ అయింది కాబట్టే తీసుకొచ్చి సెల్లో వేశాం. కానీ మా అక్క అలాంటిది కాదు సార్. ఎక్కడో ఏదో పొరపాటు జరిగింది. కానీ మాకు అది ఎక్కడా పొరపాటు జరిగినట్టు అనిపించట్లేదు. అంతా పక్కా ప్లాన్ ప్రకారమే జరిగినట్టు అనిపిస్తుంది. అక్క, నువ్వేం దిగులు పడకు. జేసరికి అంతా చెప్పాను. ఆయన ఎలాగోలాగా నిన్ను బయటకు విడిపిస్తారు. జానుకి నా మెళ్ళో తాళున్న విషయం చెప్పేస్తాను. జాను, నీతో ఒక విషయం చెప్పాలి. ఏంటక్క? వద్దు, ఇప్పుడిప్పుడే పెళ్లి చేసుకుని జాను తన భర్తతో సంతోషంగా ఉంటుంది. ఈ టైంలో నా మెళ్ళో ఉన్న తాళి గురించి చెప్పి జానుని టెన్షన్ పెట్టడం కరెక్ట్ కాదు. ఏంటక్క ఏదో చెప్పాలన్నావు? ఏం లేదు జాను, ఖుషీని ఇంటికి తీసుకువెళ్ళు. పొద్దున్నుంచి ఇక్కడే ఉంది. ఇంటికి వెళ్ళమంటే వెళ్ళను అంటుంది. సరే అక్క, నేను తీసుకెళ్తాను. నువ్వు మాత్రం ధైర్యంగా ఉండు. నీకు మేమంతా ఉన్నాం. చేసర్ నిన్ను ఎలా అయినా బయటికి తీసుకొస్తారు. ఖుషి, వెళ్దాం పదమ్మా. వద్దు పిన్ని, అమ్మ లేకుండా నాకు ఆ ఇంట్లో ఉండబుద్ధి కాదు. అమ్మ ఖుషి, నా మాట విను. యూర్ ఎ గుడ్ గర్ల్ కదా. ఇంట్లో అమ్మ ఉంది, నేను కూడా వస్తాను కదా. కావాలంటే మళ్ళీ వద్దాం, నేను తీసుకొస్తాను. ఖుషి, రామ్మా. నిజంగా తీసుకొస్తావా? తీసుకొస్తానమ్మా. అయితే